మైనర్ ని ఒకడు ట్రాప్ చేశాడు. ఆ బాలిక మోసపోతోందని ఇంట్లో పని మనిషికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్లకు చెప్పి విషయాన్ని చక్కదిద్దాలి. కానీ ఆ పని మనిషి దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంది. బాలికను బెదిరించి 9 లక్షలు కొట్టేసింది. చివరికి ఇప్పుడు పాపం పండి జైలుకు వెళ్ళింది. జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితురాల్ని బ్లాక్ మెయిల్ చేసిన పని మనిషి సరస్వతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత రిమాండ్కు పంపించారు. ధనవంతుల పిల్లలను టార్గెట్ చేస్తూ వాళ్లను ట్రాప్ చేసి ఆపై వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న అర్జున్ కి సరస్వతి సహకారం ఉంది. చాలా సార్లు ఆ మైనర్ బాలిక అర్జున్ తో మాట్లాడేందుకు సరస్వతి ఫోన్ వాడుకునేది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా అతనితో మాట్లాడేందుకు పని మనిషి ఫోన్ తీసుకున్నందుకు ఆమె కూడా బాగానే డబ్బు డిమాండ్ చేసింది. విషయం ఇంట్లో చెప్పకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని సరస్వతి ఒత్తిడి చేసింది. దీంతో తన ఇంట్లోనే చోరీ చేసి పని మనిషికి 9 లక్షలు ఇచ్చింది బాలిక. అటు అర్జున్ ఇటు పని మనిషి సరస్వతి ఇద్దరి బ్లాక్ మెయిల్ కు భయపడి బాలిక వాళ్లకు డబ్బులు ఇచ్చింది. విచారణలో ఇవన్నీ తేలడంతో ఆవిడ్ని కూడా అరెస్ట్ చేశారు.